భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్ధరించి పెండింగ్లో ఉన్న క్లెయిములకు నిధులు మంజూరు చేయాలంటూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా లేబర్ కమిషనర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. నిన్న జరిగినటువంటి గత వైసీపీ గవర్నమెంట్లో దాదాపుగా 700 కోట్ల రూపాయల డబ్బులు వాడుతూ ఉన్నారు. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం అధికారం వస్తే ఆ ప్రభుత్వం వాడడంతో ఈవేళ బిల్డింగ్ పై నుండి కింద పడిపోయి వాళ్ళకు క్లెయిమ్ కావాల్సినటువంటి క్లెయిమ్స్ సభ్యులు 42,000 మంది ఈవేళ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ ఉన్నారు. అంటే ఈ డబ్బులు ప్రభుత్వం పక్కదారి పట్టించి వేరే ఐటెమెంట్లకు వాడడం వల్ల ఈ 42,000 మందికి వాళ్ళకి సంక్షేమ బోర్డులో 5 లక్షల రూపాయల లెక్కన వాళ్ళకి ఇవ్వాలి. సంక్షేమ బోర్డు సభ్యులుగా గుర్తింపు పొందినటువంటి వారికి 42,000 క్లెయిమ్స్ పెండింగ్ ఉన్నాయంటే 42,000 కుటుంబాలు ఈరోజు వీధిలో పడినట్టే అని చెప్పేసి కూడా మేము ఏఐటీసీగా చెప్తా ఉన్నాం.